మరి ఈరోజు ప్రార్థన చాలా బాగా చేస్తున్నారు అందరూ కూడా. ఈరోజు పాటలు చాలా బాగా పాడతారు అందరూ కూడా. కానీ వాళ్ళ హృదయాన్ని మనం ఒకసారి స్కాన్కి కానీ అప్పగిస్తే దేవుని దగ్గర ఉంటుందా ఆ స్కానర్? ఇక్కడ ఎక్కడా దొరకదు ఆ స్కానర్. దేవుని సన్నిధిలో ఉంటుంది ఆ స్కానర్. ఆయన స్కానర్తో నీ హృదయాన్ని ఒక్కసారి కానీ టెస్ట్ చేస్తే అది ఎంత రోగం గలదో, ఎంత ఘోరమైన వ్యాధి కలిగిందో రిపోర్ట్ వచ్చినప్పుడు నువ్వే చూసుకెళ్ళవు నీ హృదయం యొక్క స్థితిని. అంతవరకు వెళ్ళొద్దు. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే నీకు తెలుస్తుంది నువ్వెంత చెడ్డవాడవో చెడ్డదానవో. ఎందుకంటే నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు వస్తాయి కదా. నీ ఒంటరిగా ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇటు చూడు, అటు చూడు, వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడు, ఇప్పుడు ఫోన్ చేయి, ఇప్పుడు ఈ చాటింగ్ చేయి, ఇప్పుడు ఈ యాప్ ఓపెన్ చేయి, లేదంటే ఇప్పుడు ఈ సీరియల్ చూడు, లేదంటే ఇప్పుడు ఈ సినిమా, పాత సినిమాలు వస్తాయి కదా, నీకు చాలా ఇష్టం కదా, ఒకసారి ఓపెన్ చేసి చూడు. పాత సినిమాల్లో పాపమేమీ ఉండేది కాదు, ఇప్పుడు కొత్త సినిమాల్లో పాపం ఉంటుంది కాబట్టి పాత సినిమాలు నీకు ఇష్టం కదా, అది ఓపెన్ చేసి చూడు. ఇలాంటివన్నీ కూడా నీ హృదయం నీకు చెప్తూ ఉంటుంది. నీవు ఒంటరిగా ఉన్నప్పుడే నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకోగలుగుతావు. అదొక రకమైన స్కానర్ అది.